దేశవ్యాప్తంగా ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా అవి బోయింగ్ పేరే వినిపిస్తోంది. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం 2011లో అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత దాదాపు 14 ఏళ్ల తరువాత తొలిసారిగా ప్రమాదానికి గురైంది. గతంలోనూ బోయింగ్ తయారు చేసిన పలు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో అసలు బోయింగ్ విమానాల్లో ప్రయాణించడం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బోయింగ్ తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్లే ప్రమాదానికి గురవుతున్నాయనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. బోయింగ్ ప్రపంచంలోని అతిపెద్ద విమాన తయారీ సంస్థల్లో ఒకటి. దీని విమానాలు అనేక ఎయిర్లైన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రమాదాల సంఖ్యలో బోయింగ్ పేరు తరచుగా వినిపిస్తోంది. అయితే కేవలం బోయింగ్ విమానాలు మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు చెందిన విమానాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎయిర్ బస్ వంటి ఇతర తయారీదారుల విమానాలు కూడా ప్రమాదాలకు గురయ్యాయి. అయితే మెజారిటీ విమాన సంస్థల్లో బోయింగ్ విమానాలని ఉపయోగిస్తుండటంతో ప్రమాదం జరిగిన సందర్భాల్లో బోయింగ్ పేరు వినిపిస్తోంది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ 2011లో వాణిజ్య సేవల్లోకి అందుబాటులోకి వచ్చింది. గత 14 ఏళ్లలో డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం తొలిసారిగా ప్రమాదానికి గురైంది. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ దాని ఆధునిక సాంకేతికత, ఇంధన సామర్థ్యం కారణంగా ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో దీనికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. 2013 జనవరిలో జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఒక డ్రీమ్ లైనర్లో లిథియం అయాన్ బ్యాటరీల్లో మంటలు చెలరేగడంతో బోస్టన్లో విమానాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ విమానం జపాన్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటనలతో ప్రపంచవ్యాప్తంగా 50 డ్రీమ్ లైనర్ విమానాలు తాత్కాలికంగా గ్రౌండ్ చేయబడ్డాయి. బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్ కారణమని ఎన్టీఎస్పీ దర్యాప్తులో తేలింది. ఇక 2020-22 మధ్య తయారీలో సమస్యలు ఎదురయ్యాయి. బోయింగ్ దక్షిణ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో తయారీ లోపాలను కనుగొన్నారు. ముఖ్యంగా ఫ్యూజ్లేజ్ భాగాలలో సన్నని ఖాళీలు, తప్పు టైటానియం భాగాల వాడకం వంటివి గుర్తించారు. దీనివల్ల 2021 నుంచి 2022 వరకు డ్రీమ్ లైనర్ డెలివరీలను నిలిపివేశారు. బోయింగ్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న సలేహ్పూర్ 2024 జనవరిలో విమానాల్లో విడిభాగాల జోడింపులో లోపాలను గుర్తించారు. విమాన భాగాలను బలవంతంగా అతికించడంతో కొన్నిసార్లు కార్మికులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఇలా విమానం తయారు చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ లోపాలు 1000 కంటే ఎక్కువ డ్రీమ్ లైనర్లను ప్రభావితం చేశాయని, దీర్ఘకాలంలో విమానం విడిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై FAA దర్యాప్తు చేస్తోంది. సలేహ్పూర్ బోయింగ్ 777 విమానాల్లో కూడా ఇలాంటి సమస్యలను గుర్తించారు. FAA ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. కానీ బోయింగ్ ఈ వాదనలను తోసిపుచ్చింది. డ్రీమ్ లైనర్లో వచ్చిన సమస్యలపై స్పందించిన బోయింగ్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. 2013 బ్యాటరీ ఘటనల తర్వాత బోయింగ్ లిథియం అయన్ బ్యాటరీల కోసం ఉక్కు కంటైన్మెంట్ సిస్టమ్, వెంటింగ్ సిస్టమ్ను రూపొందించింది. థర్మల్ రన్వే రిస్క్ను తగ్గించింది. ఈ మార్పుల తర్వాత డ్రీమ్ లైనర్ విమానాలు మళ్లీ సేవల్లోకి వచ్చాయి. 2020-2022లో గుర్తించిన తయారీ లోపాలను సరిచేయడానికి బోయింగ్ కఠినమైన ఇన్స్పెక్షన్ ప్రక్రియలను అమలు చేసింది. ఇటలీ సరఫరాదారు నుంచి వచ్చిన తప్పు టైటానియం భాగాల సమస్యను పరిష్కరించడానికి బోయింగ్ తన సప్లై చైన్ నాణ్యతా నియంత్రణను బలోపేతం చేసింది. అంతేకాక సామ్ సలేహ్పౌర్ ఆరోపణలకు స్పందిస్తూ బోయింగ్ 787 విమానాలపై 165,000 ఫ్లైట్ సైకిల్స్ పరీక్షలు నిర్వహించినట్లు, ఎటువంటి ప్యాటింగ్ సమస్యలు లేవని పేర్కొంది. అలాగే 700 విమానాలకు 6 సంవత్సరాల మెయింటెనెన్స్ చెక్లు, 8 విమానాలకు 12 సంవత్సరాల చెక్లు చేసినట్లు తెలిపింది. అయితే బోయింగ్ విమానాల్లో ప్రయాణించడం సురక్షితమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 787 డ్రీమ్ లైనర్ 2011 నుంచి మిలియన్ల గంటలు విమానయానం చేసింది. కానీ అహ్మదాబాద్ ఘటన మినహా ఎటువంటి ఘోర ప్రమాదాలు లేవు. గతంలో బోయింగ్ విమానాల్లో హైడ్రాలిక్ లీకులు, ఫ్లాప్ మాల్ ఫంక్షన్లు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటి కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన తర్వాత కూలిపోవడంపై బోయింగ్ స్పందించింది. ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నామని
సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది, సహాయకుల భద్రత గురించే తమ ఆందోళన అని బోయింగ్ తెలిపింది. అయితే సలేహ్పూర్ హెచ్చరికలతో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అయినా ఈ ఘటన బోయింగ్ 787 డ్రీమ్లైనర్లోని లోపాలపై బోయింగ్ సంస్థపై మళ్లీ దృష్టి పడేలా చేసింది. 787తో పాటు బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. 2019, 2020లో 2 737 మాక్స్ ప్రమాదాల్లో 346 మంది మరణించారు. 2024లో అలస్కా ఎయిర్లైన్స్ 737 మాక్స్ 9 విమానంలో డోర్ ప్లగ్ పేలడంతో మరోసారి నిషేధం విధించారు. ఈ ఘటనలు బోయింగ్ నాణ్యతా నియంత్రణపై అనుమానాలను పెంచాయి.